స్థానిక సంస్థల ఎన్నికల వేళ సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ రాజకీయం ఆసక్తిగా మారింది. జహీరాబాద్లో గ్రూప్ రాజకీయాలు ముదురుతున్నాయి. నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం నేతలు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిని తొలగించినట్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ ప్రకటించారు. అయితే అలాంటి తొలగింపేమీ లేదంటూ సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి తాజాగా ప్రకటించారు. దీంతో 24 గంటల్లోనే భిన్న ప్రకటనలతో క్యాడర్లో గందరగోళం నెలకొంది. మరి విషయం అంతా మీకు తెలుసు. హైదరాబాద్ లో జరిగిన విషయం మరి మా దృష్టికి అది రాలేదు. వాస్తవానికి అధిష్టానం ఏం చెప్తే అది మేము చేయాల్సిందే. మరి అధిష్టానం పిసిసి గారు కానివ్వండి, ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా చెప్పింది ఏంటంటే మన లోకల్ బాడీ ఎలక్షన్ వరకు ఎవరిని కూడా సస్పెండ్ చేసే అధికారం ఎవరికి లేదు, ఎవరికి చెయ్యొద్దు అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఎక్కడ కూడా సస్పెండ్ అనేది లేదు. ఆఫ్టర్ ఎలక్షన్ మళ్ళీ అధిష్టానం చెప్తేనే అప్పుడు మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంటుంది, కానీ అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. నాగేష్. వైశాలి, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కాంగ్రెస్ లో గ్రూప్ తగాదాలు మరింత ముదిరిపాకాన పడ్డాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గ్రూప్ వార్ అయితే కొనసాగుతుంది. నిన్న మండల అధ్యక్షుడు జహీరాబాద్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏ చంద్రశేఖర్ ప్రకటించిన 24 గంటల్లోపే జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డితో మరో ప్రకటన చేయించారు. అయితే ఈ ప్రకటన పూర్తి భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నరసింహారెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టుగా చేసిన ప్రకటన అది వాస్తవం కాదు అన్నట్టుగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడారు. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి నిర్ణయాలు ఏమీ లేవు అని చెప్పి వారు మాట్లాడడం కొంత భిన్న ప్రకటనగా చెప్పుకోవచ్చు. దీంతో అక్కడ గ్రూప్ రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా జహీరాబాద్ కాంగ్రెస్ లో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న చంద్రశేఖర్ నిన్న చేసిన ప్రకటనకు ఇవాళ పూర్తి విరుద్ధంగా నిర్మలా జగ్గారెడ్డి కావచ్చు, ఉజ్వల్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అయితే అక్కడ రెండు గ్రూపులుగా అక్కడ కాంగ్రెస్ లో వర్గపోరు కొనసాగుతుందని క్యాడర్ లో ఇప్పటికీ ఆందోళన నెలకొందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఏదైతే సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డికి ఉజ్వల్ రెడ్డి ఇద్దరు ఒక వర్గంలా ఉండి తర్వాత చంద్రశేఖర్ మరో వర్గంలో ఉన్నట్లుగా పరిస్థితి నెలకొన్నాయి. దీంతోనే ఆ జహీరాబాద్ కాంగ్రెస్ లో ఏ కార్యక్రమం నిర్వహించినా అటు భిన్నంగా ఒక వర్గం ఒక కార్యక్రమం నిర్వహిస్తే మరో వర్గం పార్టిసిపేట్ చేయకపోవడం, ఇంకో వర్గం పార్టిసిపేట్ చేసే కార్యక్రమం మరో వర్గం వారు పార్టిసిపేట్ చేయకపోవడం అనేది తరచూ జరుగుతూ ఉంది. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అంటే దాదాపుగా ఇది సంవత్సర కాలంగా జరుగుతున్నప్పటికీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నరసింహారెడ్డిని సస్పెండ్ చేసినట్టుగా ప్రకటన చేయడం అనేది ఈ గిరిధర్ రెడ్డి వర్గము వారు జీర్ణించుకోలేకపోయారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే జిల్లా అధ్యక్షురాలని మరోసారి ఆ జహీరాబాద్ ఏరియాకు ఆమెతో మాట్లాడి ఆమెతో పూర్తి స్థాయిలో ఏం జరిగింది, తెర వెనుక ఏం జరిగింది, అసలు ఏం చేయాల్సి ఉందని చర్చించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ రెండు వర్గాల మధ్య పోరు కార్యకర్తలు నలిగిపోతున్నారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఒకవైపు చంద్రశేఖర్, మరోవైపు వీరిద్దరు ఉజ్వల్ రెడ్డి గిరిధర్ రెడ్డి వర్గం కొనసాగుతున్న నేపథ్యంలో ఆ జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ దృష్టికి కూడా ఈ విషయం వెళ్ళినట్టుగా తెలిసింది. అయితే వచ్చే సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, ఎంపీటీసీ జడ్పీసీ ఎన్నికల తరుణంలో ఇలా మండలాధ్యక్షుడు సస్పెండ్ చేస్తే అది కొంత బ్యాడ్ ఫీడ్బ్యాక్ వెళ్తుంది ప్రజల్లోకి అనేది ఈ నేపథ్యంలోనే ఆ సస్పెన్షన్ నిర్ణయాన్ని హుటాహుటిన వెనక్కి తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి కూడా చంద్రశేఖర్ తో అక్కడ కాంగ్రెస్ నాయకులు చర్చించినట్టుగా తెలిసింది. ఒకవైపు దామోదర్ రాజనరసింహకు సమాచారం అందిస్తూనే జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామితో కూడా కొంతమంది నాయకులు మాట్లాడినట్టుగా తెలిసింది. ఈ మొత్తంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి జహీరాబాద్ లో జరుగుతున్న రాజకీయం ఇటు జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఆసక్తికరంగా చర్చ అయితే జరుగుతుంది. ఒక మండల స్థాయి అధ్యక్షుని సస్పెండ్ చేసిన క్రమంలో ఇంత పెద్ద ఎత్తున రాజకీయంగా చర్చ జరిగితే స్థానిక సంస్థలు ప్రభావితం అవుతాయన్నది వారి ప్రధాన దృష్టి సారించినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఈ ఏదైతే జహీరాబాద్ రాజకీయం ఉందో ముఖ్యంగా ముగ్గురు లీడర్లకు సంబంధించి స్థానికంగా ఉండే కొంతమంది ఎవరైతే క్యాడర్ ఉంటారో
వారైతే ఆందోళనకు గురవుతున్నారు. ఎప్పటికప్పుడు నిర్ణయాలు మారుతూ ఉండడంతో ఏం చేయాలనేది వారికి పాల్పోయే పరిస్థితి లేదు. అటు గత అసెంబ్లీ ఎన్నికలు చూస్తే కూడా చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన గతంలో వికారాబాద్ లో చాలా కాలంలో ఉండి ఇటు వచ్చారు. మాజీ మంత్రిగా కూడా పనిచేశారు ఆయన. అయితే ఇక్కడ ఎవరైతే గిరిధర్ రెడ్డిలో సెట్టింగ్ చైర్మన్ గా పనిచేస్తున్నారు ఆయన కూడా చాలా కాలంగా హైదరాబాద్ లో ఉండి తిరిగి స్వస్థలానికి వచ్చారు. వీరిద్దరి మధ్య పొసగడం లేదనేది ప్రధానంగా అక్కడ జరుగుతున్న చర్చ. అయితే ఇటు మంత్రి దామోదర్ రాజకృష్ణ కావచ్చు, అధిష్టానం కావచ్చు, ఎప్పటికప్పుడు వీరిద్దరిని పిలిపించుకొని చర్చలు జరుపుతున్నప్పటికీ చిన్న చిన్న ఇష్యూస్ లో కూడా ఎవరి పంతం వారి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని చెప్పి స్థానికంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నాయకుల వరకు ఎవరి క్యాడర్ వారికి ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎవరైతే అటు జహీరాబాద్ అనేది సంగారెడ్డి జిల్లాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ అటు హైదరాబాద్ కు ఇటు జహీరాబాద్ కు మధ్యలో జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరికైతే ఈ నాయకులు ఎవరైతే ఉంటారో వారి రాజకీయాలు ఒకవైపు సంగారెడ్డి కేంద్రంగా సాగుతున్నాయి, కొన్నిసార్లు జహీరాబాద్ కేంద్రంగా, కొన్నిసార్లు హైదరాబాద్ కేంద్రంగా ఇలా భిన్నంగా జరుగుతుండడంతో ఇక్కడ క్యాడర్ అయితే కొంత ఆందోళన ఉంది. ముఖ్యంగా వచ్చే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీసీ ఎలక్షన్ లో దీని ప్రభావం అయితే ఉండే అవకాశం ఉంది. మరోవైపు వీరి ఏదైతే గ్రూప్ తగాదాలు ఉన్నాయో దీన్ని బీఆర్ఎస్ క్యాష్ చేసుకునే పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు ఈ జహీరాబాద్ కాన్స్టిట్యూన్సీ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే వీరి గ్రూప్ రాజకీయాలు వాటిని క్యాష్ చేసుకునే ప్రయత్నాలను ఇప్పటికే మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. కొంత తెరచాటు రాజకీయం కూడా అటు అర్చితాలు చేస్తున్నారని మనకు సమాచారం అందుతుంది.